డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్ చక్రధర్. ఇవాళ చూద్దామండి, సరదాగా ఒక ఎపిసోడ్ చేద్దాం. మనకి ఎస్ఐపి, మనం 1 lakh కనుక ఎస్ఐపి చేస్తే ప్రతి నెల ఎవ్రీ మంత్ మనకి రాబోయే రోజుల్లో 3,50,00,000 నష్టం వస్తుందండి. అదేంటి, ఎవరైనా ఎస్ఐపి చేస్తే 3,50,00,000 నష్టం ఎందుకు వస్తుందంటే లాభాలే రాలేదు అనుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను అంకెలతో చెప్తాను. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారండి, ఆయన 1 lakh ఎస్ఐపి కనుక 15 సంవత్సరాలు కనుక కంటిన్యూగా చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year వచ్చేది ఎంత అంటే 6,75,00,000 వస్తుంది. సో అది మనకి రొటీన్ ఎవరైనా చేసే పద్ధతి. మనం కనుక చిన్న మార్పు చేస్తే, అంటే ఫస్ట్ 3 years మనం 1 lakh ఎస్ఐపి చేస్తామండి, 36 months. ఆ 36 months మనం చేసిన ఎస్ఐపి 1 lakh కాను మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద 38th month మనకి దగ్గర 50 lakhs దాకా అక్యుమిలేట్ అవుతుందండి. ఆ వచ్చిన 50 lakhsని ఆ రోజు మనం పిఎంఎస్ కింద కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మనం పిఎంఎస్లో కనుక 1 lakh ఎవ్రీ మంత్ ఎస్ఐపిలాగా చేస్తే కనుక మనకి అదే ఎండ్ ఆఫ్ ద 15th year మనకి దగ్గర 10,50,00,000 వస్తుందండి. చూడండి, ఒకటే ఎస్ఐపి 1 lakh కంటిన్యూస్గా మన ఎస్ఐపిలోనే వేసుకుంటూ వెళ్తే 15 ఏళ్ళు మనకు వచ్చేది 6,75,00,000 అయితే, మనం ఆఫ్టర్ 36th month ఆర్ 38th month మనం కనుక దాన్ని కన్వర్ట్ చేస్తే, పిఎంఎస్ కింద కన్వర్ట్ చేస్తే, అక్కడి నుంచి పిఎంఎస్లో కనుక మన ఎస్ఐపిలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి ఎండ్ ఆఫ్ ద 15th year వచ్చేది మాత్రం 10,50,00,000గా మనం చెప్తున్నాం. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి. హైదరాబాద్ నుంచి మనం బెంగళూరు వెళ్ళాలి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అక్కడ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతాం. అదే ఒక వరంగల్లో కానీ ఒక ఖమ్మంలో కానీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వరంగల్ నుంచి ముందు హైదరాబాద్ దాకా బస్సులో వస్తారండి, లేదా ఒక ట్రైన్లో వస్తారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరుకి ఎయిర్పోర్ట్లోకి వచ్చి మనం ప్లేన్ ఎక్కి వెళ్తాం. సో అట్లాగే ఎట్లయితే మనం ట్రాన్స్పోర్ట్ మార్చుకున్నామో, అలాగే ఈ ఎస్ఐపి కూడా కేవలం 50 lakhs వచ్చేంత మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలండి. అక్కడి నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే మనకి 50 lakhs వచ్చిందో, అక్కడి నుంచి ఆ 50 lakhs మనం పిఎంఎస్ కింద కన్వర్ట్ చేసి, అక్కడి నుంచి ఫర్దర్గా టాపప్ లాగా మనం 1 lakh నెక్స్ట్ 15 years దాకా, అంటే నెక్స్ట్ 12 years దాకా మనం కనుక ఈ మోడ్లో వెళ్తే మీకు అధికంగా ఇంకో 3.5 crores ఎక్స్ట్రా వస్తుందండి. అయితే చాలామంది అనుకుంటారు, పిఎంఎస్లో కొంచెం ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువ ఉంటుంది కదా అని ఒక థాట్ ఉందండి. వాలటిలిటీ ఎక్కువ ఉంది కదా, అదొక థాట్ ఉంది. సో ఇప్పుడు చెప్దాం. సో పిఎంఎస్లో ఎప్పుడైనా చూడండి, మనకి ఎప్పుడైతే 3 crores మనకి వర్త్ దాటిపోయింది అంటే, ఈ ఎక్స్పెన్స్ రేషియో 2.5% కాస్త మనకి 1.5 కింద పడిపోతుందండి. ఇది చాలామంది తెలియదు. మన కార్పస్ ఎప్పుడైతే బిల్డ్ ఎక్కువ అవుతూ ఉంటుందో పిఎంఎస్లో, చాలా కంపెనీలు 2.5% ఎక్స్పెన్స్ రేషియోని తీసేసి 1.5 అంతకంటే కూడా తగ్గిస్తున్నారండి చాలామంది. సో మనకి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. చాలామంది అనుకునేది ఏంటంటే, పిఎంఎస్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాని మీద కూడా వాళ్ళు కొంచెం షేరింగ్ తీసుకుంటారు కదండి అంటారు. ఇది కూడా అవాస్తవం అండి. ఎక్కడ కూడా చూడండి, ప్రాఫిట్ షేరింగ్ అనేది అన్ని కంపెనీలు తీసుకోవట్లేదు. ఓన్లీ 10% ఆఫ్ ద కంపెనీస్ మాత్రమే ప్రాఫిట్ షేరింగ్ అడుగుతున్నాయండి. మనం అట్లాంటి కంపెనీలు రికమెండ్ చేయం. కొంతమంది ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియోని తగ్గిస్తున్నారు. ఎక్స్పెన్స్ రేషియోని కేవలం 1% పెడుతున్నారు. ఎక్స్పెన్స్ రేషియోని 1% పెట్టి ప్రాఫిట్ షేరింగ్లో 12% కంటే ఎక్కువ వచ్చిన రిటర్న్ మీద 10% అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు ఉంటే ఎక్స్పెన్స్ రేషియోన ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో తగ్గించుకుంటే ప్రాఫిట్ షేరింగ్ అడుగుతున్నారు. కొంతమంది ఎక్స్పెన్స్ రేషియోని ఫిక్స్ చేశారు 2.5% కింద, ప్రాఫిట్ షేరింగ్ ఏమాత్రం తీసుకోవట్లేదు. సో మనం అట్లాంటి కంపెనీస్ని చూస్ చేసుకుంటున్నామండి, అలాంటి కంపెనీస్ని రికమెండ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఎక్స్పెన్స్ రేషియో మళ్ళీ ప్రాఫిట్ షేరింగ్ రెండు ఉంటాయి అనేది మాత్రం అవాస్తవం, మీరు దాన్ని నమ్మకండి. అయితే చాలామంది అంటారు ఏంటంటే, పిఎంఎస్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం సెన్సెక్స్ తీసుకుందాం. సెన్సెక్స్లో మనకి ఇవాళ ఆల్ టైమ్ హై ఉంది, 75,000 మనకు ఉందనుకుందాం. అందులో 5% పడింది అనుకోండి. సో 5% కరెక్షన్ వస్తే, ఈ మనం మ్యూచువల్ ఫండ్స్లో 1 lakh పెట్టామనుకోండి, ఆ 1 lakhలో 5% కరెక్షన్ వచ్చి 95,000 అవుతుందండి. అలాగే కనుక మనం స్మాల్ కేస్లో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో మన ఇన్వెస్టేషన్ 5 lakhs మీద స్మాల్ కేస్లో కూడా 5% మేరకే కరెక్షన్ వస్తుందండి. అంటే దాని వాల్యూ వచ్చేసి 4,75,000 అవుతుంది. అలాగే 50 lakhs మనం పెట్టిన ఏదైతే ఉందో పిఎంఎస్, అందులో కూడా 5% కరెక్షన్ వస్తుందండి. సో మార్కెట్ ఎప్పుడైతే 5% కరెక్షన్ వస్తుందో, ఈక్వల్గానే మ్యూచువల్ ఫండ్స్లోనూ 5% కరెక్షన్ వస్తుంది, స్మాల్ కేస్లోనూ ఈక్వల్గానే కరెక్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి పిఎంఎస్లో కూడా 5% కరెక్షన్ వస్తుంది. పెట్టిన 50 lakhs మహా అయితే
47,50,000 దాకా వస్తుంది. అంతేగాని అది 20 lakhs అయిపోవటం, 30 lakhs అయిపోవటం అలా జరగదండి. మనకి సమానంగానే కరెక్షన్ అనేది ఈక్వల్గానే మ్యూచువల్ ఫండ్స్లోను, స్మాల్ కేస్లోను, పిఎంఎస్లోను, ఏఎఫ్లోను జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది, ఎక్కువ పడిపోతుంది అనేది కూడా ఆ వాస్తవం అండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము చాలామంది ఈ మధ్య నాకు కాల్స్ వస్తున్నాయి, మేము పిఎంఎస్ మా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తున్నామండి, అది ఎస్బీఐ కావచ్చు, లేకపోతే ఐసిఐసిఐ కావచ్చు, ఒక హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇట్లా మేము వాళ్ళ బ్యాంక్ మేనేజర్లను సంప్రదిస్తున్నాము. ఈవెన్ ఐసిఐసిఐకి వెళ్ళినా కూడా బ్యాంక్ మేనేజర్ కూడా మాకు రికమెండ్ చేయట్లేదండి పిఎంఎస్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మీకు వాస్తవం చెప్తాను, ఎందుకు మనకు బ్యాంక్ మేనేజర్స్ ఎవరు రికమెండ్ చేయట్లేదు అంటే, పిఎంఎస్ రికమెండ్ చేయాలి అంటే కనుక ఒక ఎన్ఐఎస్లో ఒక ఎగ్జామ్ ఉంటుందండి, పిఎంఎస్ సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ పిఎంఎస్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు మాత్రమే పిఎంఎస్ గురించి డిస్కస్ చేయాలి. అయితే చూడండి, మన ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే ఎక్కువ మంది శాతం పాస్ అయిన వాళ్ళు మనకి మహారాష్ట్రలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారండి. సౌత్లో చూస్తే మనకి కర్ణాటక కావచ్చు, మన ఏపీ తెలంగాణ కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, ఇక్కడ పాస్ పర్సంటేజ్ పిఎంఎస్ చాలా తక్కువ ఉందండి. అంటే అది కొంచెం టఫ్ పేపరే. 100 మంది రాస్తే 5 పాస్ అవుతారు, 95 మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారండి. ఈవెన్ అడ్వైజర్స్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కూడా చాలామంది నా కొలీగ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు 3-4 times రాసినా కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా కనుక పిఎంఎస్ కోసం అప్రోచ్ అవుతుంటే వాళ్ళు మాకు సర్టిఫికేట్ లేదండి పిఎంఎస్ది, మాకు చక్రధర్ గారిని కలవండి అని చెప్పి నాకు రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళ క్లయింట్స్ కూడా నా దగ్గర పిఎంఎస్ కోసం వస్తున్నారు. సో ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఎగ్జామ్ పాస్ కాలేదు కాబట్టి నాకు రిఫర్ చేస్తున్నారు. ఇవాళ పాస్ కాలేదు కాబట్టి వాళ్ళ పిఎంఎస్ ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అది అంత మంచిది కాదని చెప్పారంటే, రేపొద్దున నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పాస్ అవుతారు, కంపల్సరీ పాస్ అవుతారు. ఎగ్జామ్ పాస్ అయ్యాక మళ్ళీ పిఎంఎస్ చాలా మంచిదని చెప్పలేరు కదా. సో అందుకనే వాళ్ళు ముందుగానే ఏంటంటే రాస్తున్నారు, ఇఫ్ నాట్ టుడే అంటే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ పాస్ అవుతాము, తర్వాత మేము పిఎంఎస్ గురించి రికమెండ్ చేస్తాము, ఎందుకంటే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఇదండి పిఎంఎస్ గురించి చాలామంది చెప్పట్లేదు. ఎందుకు కొంచెం ఎగ్జామ్ రాయాలండి, ఎగ్జామ్ సర్టిఫికేట్ చాలా కష్టంగా ఉంది, అది పాస్ అయితే మాత్రం మీకు రాబోయే ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే బై 2027కి ఈవెన్ ఏపీ తెలంగాణలో కూడా దగ్గర 50 to 60 మెంబర్స్ కూడా ఎగ్జామ్ పాస్ అవుతారండి. అప్పుడు చాలామంది కూడా పిఎంఎస్ గురించి చెప్తారు, మీకు అధిక లాభాలు వస్తాయని చెప్తారు. మనం అప్పటిదాకా వెయిట్ చేయకుండా ముందే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి అధిక లాభాలు పొందొచ్చు. అయితే చూడండి, ఇప్పుడు పిఎంఎస్ చెప్పుకున్నాం, వాలటాలిటీ అనేది తప్పు మాట. పిఎంఎస్లో మీకు చూస్తే మీకు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, తర్వాత ప్రాఫిట్ షేరింగ్ చేస్తారు అనేది కూడా కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే పిఎంఎస్లో అలాంటివి కూడా ఏం లేదండి, ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రం తీసుకుంటున్నాయి, అన్ని కంపెనీస్ కూడా తీసుకోవట్లేదు. తర్వాత చూస్తే పిఎంఎస్లో మనకి అధిక లాభాలు చాలా వస్తున్నాయి. ఈవెన్ 1 yearలో కూడా మనకి 66% ఎబో వచ్చిన రిటర్న్స్ లాస్ట్ టైం డిస్కస్ చేసాం. మనకి ఐసిఐసిఐది కావచ్చు, అబాకస్ కావచ్చు, అలాగే ఎన్జే ఇండియా వాళ్ళది కూడా కావచ్చు, వాళ్ళ పిఎంఎస్ కూడా చాలా బాగుంది. అయితే మీకు ప్రాక్టికల్గా జరిగిన ఒక కొత్త మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఒక 50 lakhs ఒక తన దగ్గర ఉన్నాయి. అతను ఏం చేశారంటే, సార్ నేను పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నానండి అన్నారు. సో మన దగ్గర పిఎంఎస్ ఎన్జే పిఎంఎస్లో మనం మీకు చూస్తే అక్కడ ఈటీఎఫ్ కూడా ఉందండి. పిఎంఎస్లో ఈటీఎఫ్ కూడా ఉంటుంది, చాలామంది తెలియదు ఇది. మనకి మల్టీ క్యాప్ ఎలా స్టాక్స్ అయితే ఉంటాయో పిఎంఎస్ లో మనకి ఈటీఎఫ్ కూడా ఉంది. అయితే నేనేం చేశానంటే, ఒక ఎన్జే పిఎంఎస్ వాళ్ళ దగ్గర ఒక 25 lakhs ఏమో మనకి ఈటీఎఫ్లో వేయించాను, ఇంకో 25 lakhs ఏమో మనకి మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఉంది వాళ్ళ దగ్గర, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయించాను. సో ఆఫ్టర్ 1 year చూస్తే ఆ మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఏమో 60% రిటర్న్ ఇచ్చిందండి, ఈ ఈటీఎఫ్ ఏమో 40% రిటర్న్ ఇచ్చింది. అంటే దగ్గర వాళ్ళకి 50% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చింది. అంటే పెట్టిన 50 lakhs మీద 25 lakhs ప్రాఫిట్ అనేది విత్ 1 year వచ్చింది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అడ్వైజర్ని కలిసాడండి. వాళ్ళ అడ్వైజర్ ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ 50 lakhsని తీసుకెళ్ళి ఒక లిక్విడ్ ఫండ్లో లేకపోతే ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో వేసి దాని మీద ఎవ్రీ మంత్ కనుక మీరు ఎస్డబ్ల్యూపీ ఫామ్లో కనుక 25,000 తీసుకొని ఆ 25,000 రూపీస్ ఎస్డబ్ల్యూ ఫామ్లో తీసుకుంటున్నారు కదా, ఆ 25,000 రూపీస్ని మళ్ళీ మీరు ఎస్ఐపీ చేయండి అని చెప్పారు. సో ఆ అడ్వైజర్ ఇచ్చిన సలహా మేరకు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే, ఆ ఉన్న 50 lakhsని ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో వేసి సిస్టమేటిక్ డెవలప్ ప్లాన్ కింద ఎవ్రీ మంత్ 25,000 తీసుకుంటూ మళ్ళీ ఆ 25,000ని ఎస్ఐపీ చేశారు. అలా చేస్తే ఆఫ్టర్ 1 year ఆయన వాల్యూ ఎంత ఉంది అంటే 53 lakhs ఉందండి. అంటే అతనికి లాభం ఎంత వచ్చింది ఆఫ్టర్ 1 year అంటే ఓన్లీ 3 lakhs వచ్చింది. ఎవరైతే పిఎంఎస్లో వేశారో వీళ్ళకి అధికంగా 25 లక్షల లాభం వచ్చింది. సో చూసారండి ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి అవేర్నెస్ తీసుకోండి. బయట మార్కెట్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తే కనుక పిఎంఎస్ మీద ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఆల్రెడీ 50,000 crore ఏఎం బిల్డ్ అయింది. గణనీయంగా బై 2030 కల్లా 5 lakh crore అవుతుందని అంచనా ఉందండి. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దీన్ని వదులుకోకండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.